నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఈ సూత్రాన్ని పక్కాగా అనుసరిస్తున్నారు ప్రధానమంత్రి మోడీ. విత్తనాల నుంచి మందుల దాకా, విద్యుత్ సరఫరా నుంచి రుణాల వరకు అన్నదాతల ఆకాంక్షలే ధ్యేయంగా 11 ఏళ్లుగా మోడీ సర్కారు పనిచేస్తోంది. రైతుల కోసం పింఛన్ పథకాన్ని అమలు చేసిన ఘనత ఎన్డీఏ సర్కారుకే దక్కుతుంది. ఈ అంశాలపైనే ఇవాల్టి స్పెషల్ స్టోరీ. కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతుల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. దేశ వ్యవసాయ రంగాన్ని మరో మెట్టెక్కించేందుకు, రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా 11 ఏళ్లుగా నరేంద్ర మోదీ సర్కార్ పనిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు, వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు అనేక పథకాలు అమలు చేస్తోంది. ఈ పథకాల్లో ప్రధానమైనవి కిసాన్ క్రెడిట్ కార్డ్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంతోంది. రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్రంలోని మోదీ సర్కార్ పథకాలను తీసుకొస్తోంది. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే మంత్రంతో గత 11 ఏళ్లుగా ముందుకు సాగుతోంది. 2014లో ప్రధానిగా మోదీ దేశ పగ్గాలు చేపట్టినప్పుడు భారత్ విధానపరంగా అచేతనంగా ఉంది. గత ప్రభుత్వాలకు విధానాలు లేవు, నాయకత్వం లేదు, మోసాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. పాలనా వ్యవస్థ దిశానిర్దేశం లేకుండా ఉండేది. కానీ గత 11 ఏళ్లలో కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన ద్వారా దేశ అభివృద్ధి వేగం, స్థాయి రెండూ మారాయి. మోడీ రైతులు, మహిళలు, వెనుకబడిన వారు, దళితులు, అణగారిన వర్గాలను పాలనలో భాగం చేశారు. బుజ్జగింపులకు బదులుగా సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే పని సంస్కృతిని సృష్టించారు. 2013-14లో పోలిస్తే వ్యవసాయ బడ్జెట్ను 5 పెంచి అన్నదాతలకు బాసటగా నిలుస్తోంది. అంతేకాదు, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన కోసం 1,00,000 కోట్ల నిధిని ఏర్పాటు చేసింది. అన్నదాతలను వ్యవసాయ సంక్షోభం నుంచి బయటపడేసి లక్షాధికారులను చేయడం టార్గెట్గా పెట్టుకుంది కేంద్రంలోని మోదీ సర్కార్. 2020లో కేంద్రంలోని మోదీ సర్కార్ కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని ప్రారంభించింది. ఇది రైతులకు వారి సాగు, ఇతర అవసరాల కోసం ఒకే విండోలో బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి తగినంత రుణాన్ని సకాలంలో అందిస్తుంది. భూ యజమానులైన రైతులకు, కౌలు రైతులకు విడిగాను, ఉమ్మడిగా రుణాలను అందిస్తుంది. మోడీ సర్కార్ తీసుకొచ్చిన పథకాల్లో కిసాన్ క్రెడిట్ కార్డ్ అన్నదాతలకు కొండంత అండగా నిలుస్తోంది. కేంద్రం ఇచ్చే రుణాలను పంటల సాగుకే కాకుండా పంట తర్వాత ఖర్చులు వినియోగించుకోవచ్చు. పంటను మార్కెటింగ్ చేసుకోవడానికి, రైతు గృహ వినియోగ అవసరాలు తీర్చుకోవడానికి కూడా అందిస్తుంది. పాడి పశువులు, చేపల పెంపకం, వ్యవసాయం పంపు సెట్లు, స్ప్రేయర్లు మొదలైన వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు రుణాలనిస్తుంది. కిసాన్ క్రెడిట్ కార్డు పథకంలో వాణిజ్య బ్యాంకులు, ఆర్ఆర్బీలు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, సహకార సంస్థలు రైతులకు రుణాలు ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వ్యవసాయ ఖర్చులకు ఎలాంటి హామీ లేకుండా రుణాలందించేందుకు కిసాన్ క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితి 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచింది. ఈ పథకం కింద వ్యవసాయ రుణాలు తీసుకునే రైతులకు వడ్డీలో 4% రాయితీ సైతం అందిస్తోంది. ఇప్పటికే కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఇది వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం. 2016లో ప్రధాని మోదీ ప్రారంభించారు. నివారించలేని ప్రకృతి నష్టాల నుంచి పంటలను కాపాడడానికి ఏర్పాటైంది. విత్తడానికి ముందు, పంట తర్వాత కలిగే నష్టాలకు సమగ్ర పంట బీమా కవరేజీని రైతులకు అందిస్తుంది. ఊహించని సంఘటనలతో పంట నష్టం జరిగినా రైతులకు ఆర్థిక సాయం అందిస్తుంది. వినూత్నమైన ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా రైతులను ప్రోత్సహిస్తుంది. రైతులు స్వల్ప మొత్తంలో పంటల ప్రీమియంను చెల్లించవలసి ఉంటుంది. ఈ ఫసల్ బీమా యోజన స్కీమ్కు దేశవ్యాప్తంగా 36 కోట్లకు పైగా రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 1.75 లక్షల కోట్ల క్లెయిమ్స్ను సెటిల్ చేసింది. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్రం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేస్తోంది. గతంలో బ్యాంకు నుంచి పంట రుణాలు తీసుకున్న ప్రతి రైతు తప్పనిసరిగా బీమా తీసుకోవాలనే నిబంధన ఉండేది. దాన్ని 2 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం రైతుల ఇష్టానికి వదిలేసింది. బీమా ప్రీమియం మొత్తంలో రైతులు 50% చెల్లిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 25% చొప్పున చెల్లించేవి. వాతావరణ ఆధారిత బీమా పథకంలో అయితే అధిక, తక్కువ వర్షపాతం, తక్కువ ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ శాతం వంటివి పరిగణలోకి తీసుకుంటారు. పంట విత్తన నాటి నుంచి కోత వరకు కరువు, వరదలు, తెగుళ్లు, పిడుగులు, తుఫాన్లు, వడగళ్ల వాన వల్ల పంటలకు నష్టం జరిగితే బీమా వర్తిస్తుంది. డ్రై స్పెల్, చీడ పురుగులు, అడవి జంతువుల దాడిలో పంటలు నాశనం కావడం, తుఫాన్లు, అగ్ని ప్రమాదాలు, వడగళ్లతో నష్టం వాటిల్లితే బీమా వర్తించనుంది. రైతులకు అండగా నిలిచేందుకు కేంద్రం అదిరే స్కీమ్ తీసుకొచ్చింది. సీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పథకం ద్వారా రైతులకు నెలకు 3,000 పింఛను అందిస్తోంది. దీంతో వృద్ధాప్యంలోకి అడుగుపెట్టిన రైతుకు ఈ స్కీమ్ ద్వారా ఆర్థిక భద్రత అందనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. వాస్తవానికి ఇవన్నీ రైతులు వ్యవసాయం చేస్తున్నంతకాలం మాత్రమే ఆర్థిక భరోసాను అందిస్తాయి. మరి రైతులు వృద్ధాప్యంలోకి అడుగు పెడితే పరిస్థితి ఏంటి? అలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం చేయలేకపోతే అన్న ప్రశ్నలు వస్తాయి.
ఇలాంటి సందర్భాల్లో చిన్న సన్నకారు రైతులకు అండగా నిలిచేందుకే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. వృద్ధాప్యంలోకి అడుగుపెట్టిన 60 ఏళ్లు పైబడిన రైతులకు ప్రతి నెలా ఈ పథకం ద్వారా 3,000 చొప్పున పింఛన్ అందిస్తోంది. ఈ పథకానికి అప్లై చేసుకున్న రైతులు 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెలా 3,000 పెన్షన్ పొందుతారు. నమోదు చేసుకున్న రైతు ఒకవేళ మరణిస్తే అతడి భార్యకు ప్రతి నెల పెన్షన్ మొత్తంలో సగం అంటే 1,500 లభిస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజనను 2019లో ప్రారంభించారు. ఇది చిన్న సన్నకారు రైతుల కోసం స్వచ్ఛంద కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం. దేశంలోని రైతులకు మెరుగైన ఆదాయాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించారు. 2019 ఆగస్టు నాటికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భూ రికార్డులో పేర్లున్న 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు, 2 హెక్టార్ల వరకు సాగు భూమిని కలిగి ఉన్న చిన్న సన్నకారు రైతులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. రైతులు వారి వయసును బట్టి నెలకు 55 నుంచి 200 వరకు పెన్షన్ ఫండ్కు జమ చేయాలి. వారు 60 సంవత్సరాల వయసులో పెన్షన్ అర్హత పొందేందుకు కనీసం 20 ఏళ్ల పాటు చందాను అందించాలి. రైతులకు 60 ఏళ్ల వయసు తర్వాత నెలవారీ 3,000 పెన్షన్ లభిస్తుంది. కోట్ల మంది రైతులు ఈ పథకం కింద పేర్లు నమోదు చేసుకున్నారు. PMKYM పోర్టల్లో రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత రైతుకు సమాచారం అందుతుంది. ఆ తర్వాత CSC సెంటర్లో రైతు పేరున ప్రత్యేక పింఛన్ ఖాతాను తెరిచి పెన్షన్ స్కీమ్ సర్టిఫికేట్ కార్డును అందిస్తారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ను 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పథకంలో చిన్న సన్నకారు భూమి కలిగిన రైతు కుటుంబాలకు సాగు సహాయం, వారి ఆర్థిక అవసరాల కోసం రూపొందించింది. కిసాన్ సమ్మాన్ కింద భూమిని కలిగి ఉన్న రైతులకు కేంద్రం ప్రతి నెలకు 2,000 చొప్పున ఏడాదికి 6,000 ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ పథకం మొదట్లో 2 హెక్టార్ల వరకు భూమిని కలిగి ఉన్న చిన్న సన్నకారు రైతుల కోసం తీసుకొచ్చారు. 2019 జూన్ 1 నుంచి ఈ స్కీమ్ పరిధిని భూమి ఉన్న రైతులందరికీ అందిస్తోంది. కిసాన్ సమ్మాన్ ద్వారా దాదాపు 11 కోట్ల మంది అర్హులైన రైతులకు 3.7 లక్షల కోట్లు ఖాతాల్లోకి జమ చేసింది. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి సుమారు 11 కోట్ల మంది రైతులకు ప్రతి సంవత్సరము 3 సార్లు 4 నెలలకు ఒకసారి చొప్పున 11 కోట్ల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వము వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం కోసం ఇస్తున్న విషయాన్ని మనం హర్ ఖేత్ కో పానీ నినాదంతో కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజనను అమలు చేస్తోంది. సాగు విస్తీర్ణాన్ని నిర్ధారిత నీటిపారుదలతో విస్తరించడానికి, నీటి వృధాను తగ్గించడానికి, నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఈ పథకం అమలు చేస్తున్నారు. 2021 నుంచి 22 సంవత్సరానికి 10 లక్షల హెక్టార్లకు పైగా భూమి మైక్రో ఇరిగేషన్ కింద సాగు చేస్తున్నారు. 2025-26 వరకు 4 సంవత్సరాల పాటు పొడిగించింది. ఈ కార్యక్రమంలో 93,068 కోట్ల అదనపు ఖర్చు ఉంటుంది. 2025 నుంచి 26 వరకు 4 సంవత్సరాల పాటు PMKSYలోని యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్, హర్ ఖేత్ కో పానీ, వాటర్ షెడ్ డెవలప్మెంట్ను ఇందులో కలిపేసింది. నీటిపారుదల ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించే AIBP కింద 2025-26 నాటికి 1.39 మిలియన్ హెక్టార్లకు నీటిపారుదలను విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 3 మిలియన్ హెక్టార్ల కమాండ్ ఏరియా అభివృద్ధితో సహా 60 కొనసాగుతున్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకుంది. 2024లో నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ పథకాన్ని ప్రారంభించింది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఈ పథకం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందింది. దీనికోసం వెచ్చించే 2,481 కోట్ల మూలధనంలో కేంద్ర ప్రభుత్వం 1,584 కోట్లు ఖర్చు చేయనుండగా రాష్ట్రాలు 897 కోట్లను ఖర్చు చేసి భరిస్తున్నాయి. ఉద్యమ స్థాయిలో సహజ వ్యవసాయానికి మద్దతునిచ్చే లక్ష్యంతో స్వతంత్ర కేంద్రీయ పథకాన్ని మోదీ సర్కార్ ప్రారంభించింది. తమ పూర్వీకులు పాటించిన వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ రసాయనాల ఊసులేని సహజ వ్యవసాయ పద్ధతులతో రైతులు సాగు చేపడతారు. వ్యవసాయ పశువులు, సహజ పద్ధతులు, పంట మార్పిడి వంటి పద్ధతులు ప్రకృతి వ్యవసాయంలో భాగమవుతాయి. స్థానిక వాతావరణం, నేల స్వభావం వంటి పర్యావరణ అంశాలను పరిగణలోకి తీసుకుని స్థానికంగా అనువైన పద్ధతులకు సహజ వ్యవసాయం ప్రాధాన్యతనిస్తుంది. అందరికీ సురక్షితమైన పోషకాహారాన్ని అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో NMNF సహజ సాగు పద్ధతులకు ప్రోత్సహిస్తోంది. రైతులు వివిధ పనిముట్ల కోసం వెచ్చించే ఖర్చును తగ్గించి వ్యవసాయ పనిముట్లపై ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. ప్రకృతి వ్యవసాయం చేపట్టడం ద్వారా నేల ఆరోగ్య పరిరక్షణ, స్థానిక పరిస్థితులకు అనువైన వ్యూహాలతో పండించిన పంటలు చీడపీడలను తట్టుకునే శక్తిని సొంతం చేసుకుంటాయి. సంప్రదాయ వ్యవసాయాన్ని శాస్త్రీయ దృక్పథంతో పునరుద్ధరించాలన్న లక్ష్యంతో ప్రారంభమైన NMNF పథకం ద్వారా వ్యవసాయం మారింది. పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతూ రైతు కుటుంబాలకు, వినియోగదారులకు రసాయనాల బెడదలేని ఆరోగ్యకర ఆహారాన్ని అందుబాటులోకి తెస్తుంది. సహజ వ్యవసాయ పద్ధతులు, సహజ ఎరువులు, జీవ ఎరువుల తయారీ వంటి పద్ధతుల్లో శిక్షణనిస్తారు. సుశిక్షితులైన 18.75 లక్షల మంది రైతులు జీవామృతం, బీజామృతం వంటి ఉత్పత్తులను తమ పొలాల్లోని పశువుల ద్వారా లేదా జీవాధార వనరుల కేంద్రాల వద్ద సమకూర్చుకుంటారు. వ్యవసాయ పనిముట్లపై రైతులు పెట్టే ఖర్చుతో పాటు యంత్రాలపై ఆధారపడడాన్ని తగ్గించడంలో సేంద్రీయ వ్యవసాయం సహాయపడుతుంది.
వరదలు, కరువు వంటి ప్రకృతి విపత్తులను తట్టుకునేందుకు, భూసారాన్ని పెంపొందించేందుకు ఈ పద్ధతులు ఉపకరిస్తాయి. రైతులు వారి సహజ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ చేసుకునేందుకు సులభమైన ధృవీకరణ వ్యవస్థ, బ్రాండింగ్ను అందిస్తారు. నేనున్నానంటూ ప్రధాని మోడీ రైతులకు భరోసా కల్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా 25 కోట్ల భూసార పరీక్ష కార్డులు పంపిణీ చేసింది. స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సౌర విద్యుదుత్పత్తి వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. 11 ఏళ్ల మోడీ పాలనలో రైతులు ఎలాంటి చింత లేకుండా వ్యవసాయం చేసుకుంటున్నారు. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ను డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తరహాలో నిర్మించబడుతోంది. దాని పైలట్ ప్రాజెక్టులలో కొన్ని విజయవంతమైన తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయబడుతోంది. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం. వ్యవసాయ రంగంలో డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడం దీని లక్ష్యం. ఈ మిషన్ ద్వారా రైతుల వాతావరణ అంచనా, విత్తనాల నాణ్యత, పురుగుమందుల వాడకం, మార్కెట్ సమాచారం వంటి వివిధ వ్యవసాయ సంబంధిత సేవలను ఆన్లైన్లో పొందొచ్చు. డిజిటల్ సాధనాలు, ప్లాట్ఫామ్ల ద్వారా వ్యవసాయ సమాచారం, సేవలను రైతులకు అందించడమే ఈ మిషన్ యొక్క లక్ష్యం. అలాగే అధునాతన వ్యవసాయ పద్ధతులు, నీటి వనరుల మెరుగైన నిర్వహణ, భూసారాన్ని పెంచడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచవచ్చు. వ్యవసాయ ఖర్చులను తగ్గించడంతో పాటు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ వేదికగా నిలవనుంది. 2817 కోట్ల పెట్టుబడితో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ను ఏర్పాటు చేస్తోంది. అది ఉచిత విద్యుత్ అయినా, కొనుక్కునే కరెంట్ అయినా సరే, భారతదేశంలో సగటు రైతుకు వ్యవసాయ విద్యుత్ ఇప్పటికీ నిత్య సమస్యే. పొలాల్లో నీరు పారించేందుకు కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని అగమ్య గోచర పరిస్థితి. అపరాత్రి, అర్ధరాత్రి అంటూ వేళాపాళ లేకుండా వచ్చిపోయే కరెంటు కోసం రైతులు పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఇక వేసవికాలం వస్తే రైతుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంటోంది. కరెంటు రాకడా పోకడా గాల్లో దీపంలా మారుతోంది. వోల్టేజ్ సమస్యతో మోటార్లు కాలిపోయి రైతులు కొన్ని ప్రాంతాల్లో సాగుకు విరామమిచ్చే దుస్థితి కూడా నెలకొంటోంది. ఈ కరెంటు కష్టాలకు ముగింపు పలికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కోసం తెచ్చిన పథకమే ప్రధానమంత్రి కుసుమ్. రైతులతో పాటు దేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిని భారీగా పెంచేందుకు ఈ పథకం దోహదపడుతుంది. ఇందుకోసం 3 విభాగాల్లో అమలు చేసేందుకు ప్రణాళికలు రచించింది. 10,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యమే లక్ష్యంగా 2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన చిన్న యూనిట్లను ఏర్పాటు చేయడం మొదటిది. వీటిని రైతులు, పంచాయతీలు, సహకార సంస్థలు ఏర్పాటు చేసుకుంటాయి. మరో విభాగంలో 20 లక్షల వ్యవసాయ పంపు సెట్లను ఏర్పాటు చేయడం, మూడో విభాగంలో 15 లక్షల పంపు సెట్లను గ్రిడ్కు అనుసంధానం చేయడం వంటివి ఉన్నాయి. లేదా డిజిటల్ మోటార్ల స్థానంలో అతి తక్కువ ఖర్చుతో సౌర విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవడం, అంతేకాకుండా కరెంటు కష్టాల నుంచి ఉపశమనం పొందడం, తాము వాడుకోగా మిగిలిన సోలార్ పవర్ను రైతులు డిస్కంలకు విక్రయించుకుని అదనపు ఆదాయం పొందేలా రూపొందించే ఈ పీఎం కుసుమ్ యోజన ప్రత్యేకమైంది. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా ఏవం ఉద్ధాన్ మహాభియాన్ పథకాన్ని 2026 వరకు పొడిగించింది కేంద్రం. గ్రామీణ ప్రాంతాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా ఏవం ఉద్ధాన్ మహాభియాన్ స్కీమ్ను తీసుకొచ్చింది. కోవిడ్ కారణంగా పథకం అమలు ఆశించిన స్థాయిలో జరగలేదు. దీంతో పీఎం కుసుమ్ పథకాన్ని మార్చి 2026 వరకు పొడిగించింది. 30,800 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పాదనే లక్ష్యంగా 2019లో పీఎం కుసుమ్ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఇందుకోసం 34,000 కోట్లను ఖర్చు చేయనుంది. దేశవ్యాప్తంగా 25 కోట్ల భూసార పరీక్షల కార్డులు పంపిణీ చేసింది. పీఎం ధన్ ధాన్య కృషి యోజన కింద 1.7 కోట్ల మందికి లబ్ధి చేకూరింది. 1473 మార్కెట్లను ఈనాంతో లింక్ చేసింది. ఆయిల్ సీడ్స్ సేకరణ 1500% పెరిగింది. కేంద్రం మద్దతు ధరలు పెంచడంతో తృణధాన్యాల సేకరణ 7,350%కి చేరుకుంది. నేషనల్ మిషన్ హై ఈల్డింగ్ కింద 100 కోట్ల మందికి విత్తనాలు పంపిణీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో గోధుమల ఉత్పత్తి 5 ఇంతలు పెరిగింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి 2013-14లో 265 మెట్రిక్ టన్నులుంటే 2024-25 నాటికి 347 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. వరి మద్దతు ధర 2013-14లో క్వింటాల్కు 1,345 ఉంటే 2023-24 నాటికి 2,300కు పెంచింది. 10 ఏళ్ల క్రితం గోధుమలకు క్వింటాల్కు 1,400 ఉంటే 2023 నాటికి దాన్ని 2,425కు పెంచింది మోడీ సర్కార్. పరంపరగత్ కృషి వికాస్ యోజనను కేంద్రం అమలు చేస్తోంది. ఈ స్కీమ్ కింద రైతులకు హెక్టార్కు 50,000 ఆర్థిక సాయం అందిస్తుంది. కేంద్రీయ ఉత్పత్తి, ఆర్గానిక్ ప్రాసెసింగ్, సర్టిఫికేషన్, లేబులింగ్, ప్యాకేజింగ్, రవాణా కోసం 3 ఏళ్లకు ఒకసారి సాయం చేస్తుంది. దీని ద్వారా రైతులకు ఆర్థిక సాయంతో పాటు సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు అవుతోంది. స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై ప్రస్తుతం వడ్డీ రేటుపై రాయితీ ఇవ్వబడుతుంది. సంవత్సరానికి 7% వడ్డీ రేటుతో 3 లక్షల రూపాయల వరకు రుణాలు అందిస్తారు. ఈ రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తే వడ్డీ రేటును ఏడాదికి 4%కి తగ్గిస్తారు. మిగిలిన 3% వడ్డీ కేంద్రం చెల్లిస్తుంది. తక్కువ వడ్డీకే రుణాలు అందించే పథకాన్ని 2026 వరకు పొడిగించింది. రైతు ఉత్పత్తిదారుల సంస్థ, నమో డ్రోన్ దీదీ, వ్యవసాయ యాంత్రీకరణపై ఉపమిషన్, జాతీయ తేనెటీగల పెంపకం తేనె మిషన్, జాతీయ వెదురు మిషన్ను తీసుకొచ్చింది.